పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది ఇప్పుడు నేను జేసింది. అరె! ఎందుకురా ఇలా అన్నాను అంటే, ఆగండి, ఆగండి చెప్తాను. ఈవినింగ్ ఖాళీగానే ఉన్నాను గదా! అని జెప్పి కిచెన్‌లోకి వెళ్ళా. అక్కడేమో నిన్న మా బాబుకి ఇచ్చిన ఎగ్స్ కనిపించాయి. అండ్ ఇంకా 2 డేస్ బ్యాక్ ముందు మా ఇంటికి వెళ్లి బ్రెడ్స్ తెచ్చుకున్నా అన్నమాట. మా చెల్లికేమో పాప పుట్టిందని చెప్పి మేము చూడ్డానికి వెళ్ళాము. అక్కడేమో వచ్చిన వాళ్ళందరూ బ్రెడ్డే తీసుకొస్తున్నారు. సరే దీనికెందుకురా ఇన్ని బ్రెడ్స్ అని చెప్పి నేను మా అత్తయ్య, మా మామయ్య కోసం బ్రెడ్స్ తీసుకొచ్చుకున్నా. సరే బ్రెడ్స్ ఉన్నాయి, ఎగ్ ఉంది ఏం చేద్దాంరా అని చెప్పి యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుంటే బ్రెడ్ ఆమ్లెట్ అని కనిపించింది. అరే! ఇది మనం ఎప్పుడూ చేయలేదు కదా రెసిపీ ఈజీగా ఉందిగా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశా. 3 ఎగ్స్ తీసుకొని దాన్ని బౌల్‌లో వేసి అండ్ గ్లాస్‌లో కొంచెం 1 స్పూన్ వాటర్ ఏసుకొని దాంట్లో కారం అండ్ సాల్ట్, చికెన్ మసాలా వేసేసానన్నమాట. అది మిక్స్ చేసేసుకొని ఆ గ్లాస్‌లో వాటర్ అన్ని కలిపేసి ఈ ఎగ్స్ వేసుకున్న బౌల్‌లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నా. దాన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్‌కున్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసి పాన్ మీద తవా పెట్టి కొంచెంగా ఆయిల్ వేసి హీట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ తీసుకొని ఈ ఎగ్ మిక్స్‌లో ముంచేసి దాన్ని అటు ఇటు బాగా ఫుల్ ఎగ్ కోటింగ్ పట్టేలా చేసేసి దాన్ని పాన్ మీద వేసేసానన్నమాట. ఆ బ్రెడ్‌ని తీసుకొని అటు ఇటు బాగా రోస్ట్ చేసి ప్లేట్‌లోకి తీసుకున్నా. అంతా వాళ్ళు చెప్పినట్టే చేశా. బట్ దీని టేస్ట్ ఉంది చూసారు. ఇంత వరస్ట్‌గా నేనెప్పుడు తినలేదు. అలా ఉంది దాని టేస్టు. అందుకే స్టార్టింగ్‌లో అన్నా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అని. సైలెంట్‌గా కూర్చుంటే చాలా బావుండేది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.